ఇప్పుడైతే మనము పటాయాలోని వాకింగ్ స్ట్రీట్కి అయితే వచ్చాము. ఇదే అనమాట మెయిన్ స్ట్రీటు, పటాయాలోని వాకింగ్ స్ట్రీట్ ఇదే. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో నేను మాట్లాడుతున్నాను ఇప్పుడు బ్యాంకాక్ నుండి. సో మనమైతే ఈరోజు బ్యాంకాక్ వదిలేసి పటాయాకి అయితే వెళ్ళబోతున్నాము. సో ఇక్కడ నుంచి పటాయా అరౌండ్ 2 hours అయితే పడుతుంది. సో మనం ఇక్కడ నుంచి బ్యాంకాక్ నుంచి పటాయా వెళ్ళడానికి అయితే మనము ఇక్కడ లోకల్లో ట్రావెల్ ఏజెన్సీస్ ద్వారా బుక్ చేసుకొని వెళ్ళొచ్చు, లేకుంటే కన్నా డైరెక్ట్ బస్ టర్మినల్ నుంచి అయినా వెళ్ళొచ్చు అనమాట. సో ఇక్కడ బస్ టర్మినల్ చూసుకుంటే కన్నా అక్కమాయి బస్ స్టేషన్లో అయితే బస్ తీసుకుని అయితే వెళ్ళొచ్చు, చాలా తక్కువ ప్రైస్ చూసుకుంటే. అండ్ అదేవిధంగా ఇక్కడ ట్రావెల్ ఏజెన్సీ ద్వారా పోతే కన్నా ఛార్జ్ అయితే ఎక్కువ పడుతుంది. సో నాకు తెలిసి ఇక్కడ చాలా బెనిఫిట్, మనము బస్ టర్మినల్ నుంచి బస్ తీసుకొని వెళ్ళడం చాలా మేలు అనమాట. సో అదేవిధంగా మనం ఇక్కడ నుంచి అక్కమాయి బస్ స్టేషన్కి అయితే వెళ్తున్నాము. సో అక్కడైతే చాలా వరకు బస్సులు అయితే వెళ్తుంటాయి. సో బోల్ట్ ట్యాక్సీ అయితే బుక్ చేసుకొని డైరెక్ట్ అక్కమాయి స్టేషన్కి అయితే వెళ్ళిపోదాము. సో ఇలాగే వెళ్ళాలని ఏం కాదు, అది మన ఇష్టము. ఈజీగా వెళ్ళాలంటే కానీ ట్రావెల్ ఏజెన్సీ ద్వారా బస్ బుక్ చేసుకొని వాళ్ళు 12 గంటలకు అయితే పికప్ చేసుకుంటారు. సో 12-1 గంటకు వెయిట్ చేసి పికప్ చేసుకొని తీసుకెళ్తారనమాట. సో ఇదొక ఎక్స్పీరియన్స్. ఇది కానీ ఇక్కడ లోకల్ బస్సులో వెళ్ళడము, తర్వాత బస్ స్టేషన్లో టెర్మినల్ వెళ్ళడము, ఇదొక ఎక్స్పీరియన్స్. సో అందుకోసమే నేను ఈ ఎక్స్పీరియన్స్ని చూద్దామని వెళ్తున్నా. మనమైతే ఇప్పుడు బోల్ట్ ట్యాక్సీలో రైడ్ అయితే చేస్తున్నాం. ఇప్పుడు ఎప్పుడైతే చేరుకున్నాం అన్నమాట ఎక్కమాయి బస్ స్టేషను. బస్ టికెట్ అయితే తీసుకున్నాము. సో ఇక్కడైతే అమ్ముతున్నారు బస్ టికెట్లు. క్యూ కూడా చాలా జంప్ ఉంది ఇక్కడ చూసుకుంటే. సో ఇదే అనమాట కౌంటరు, పటాయాకి వెళ్ళే కౌంటరు. ఇక్కడ నుంచి అయితే బస్ టికెట్ అయితే తీసుకోవాలి. క్యూ చూసుకుంటే మామూలుగా లేదు, లాస్ట్ వరకు అయితే ఉంది క్యూ. క్యూ అయితే చాలా పెద్దగా ఉంది. సో టైం అయితే పడుతుంది బస్ టికెట్ దొరకడానికి. అందులో బస్సు టికెట్ కూడా చాలా తక్కువే, ప్రైస్ అయితే చాలా తక్కువ అనమాట. కానీ టైమింగ్ చూసుకుంటే 12 గంటలకు 8 గంటలకు వెళ్తుంది. సో చూద్దాం ఎన్ని గంటలకు వెళ్తుందో బస్సు. హాయ్ పటాయా యా 1 టైమింగ్ వచ్చి చూసుకుంటే 12:20కి 130 బాట్లు. సో ఇదే అనమాట. 130 బాట్లు అంటే మన ఇండియన్ ప్రైస్లో చూసుకుంటే దగ్గర దగ్గర 315 అట్లా ఉంది అనమాట. సో 2 గంటలు అయితే జర్నీ మనకు. ఇప్పుడైతే బస్సు అయితే బయలుదేరుతుంది ఇక్కడ నుంచి. సో బస్ చూసుకుంటే ఇదే అనమాట. సో లగేజ్ పెట్టేసి బస్సులోకి వెళ్ళి రిలాక్స్ అవుదాం 2 గంటలు. సో 2 గంటలలో మనకు చేరుస్తుంది పటాయాకి. చాలా క్రౌడ్గా ఉంది స్టేషన్ చూసుకుంటే, ఎందుకంటే న్యూ ఇయర్ సెలబ్రేషన్లో పటాయాలో చాలా బాగుంటాయి అనమాట. సో చాలా మంది పటాయాకి వెళ్ళడం అంటే ఇష్టము. ఈ విధంగా అయితే ఉంటుంది బస్ స్టేషను మొత్తం మన ఇండియా లాగే ఉంది. అంత బస్ స్టేషన్ అంత పెద్ద ఇదిగా ఏం లేదు, స్పెషల్గా ఏం లేదు. ఇక్కడ చూసుకుంటే మామూలుగానే ఉంది. బస్సులు చూసుకుంటే చాలా బాగున్నాయి. ఇందులో కూడా ప్రైవేట్ బస్సులు ఉన్నాయి, గవర్నమెంట్ బస్సులు ఉన్నాయి. సో గవర్నమెంట్ బస్సులు మనం తీసుకున్నాం కాబట్టి చాలా తక్కువ ప్రైస్ అయితే పడింది మనకు పటాయాకి వెళ్ళడానికి. అదే మనం ప్రైవేట్గా ట్రావెల్ వాళ్ళ దగ్గర బుక్ చేసుకుంటే కన్నా 400 బాట్ నుంచి 500 బాట్ వరకు ఛార్జ్ చేస్తారు. ఇదే అనమాట మన బస్సు. సీట్ నెంబరు 37. చూద్దాం ఎక్కడ ఉందో. సీట్ నెంబర్ 37 లాస్ట్లో ఉన్నట్టుంది ఇది. ఇప్పుడే చేరుకున్నామండి మనము పటాయా బస్ టెర్మినల్కి. సో ఇదే అనమాట పటాయా బస్ టెర్మినల్. ఇక్కడ చూసుకుంటే ఇదే. సో ఇక్కడ వరకు అయితే వస్తాయి బ్యాంకాక్ నుండి పటాయా బస్సులు. సో మళ్ళీ మనం ఇక్కడ నుంచి పటాయా బస్ టెర్మినల్ నుంచి వాకింగ్ సిటీకి వెళ్ళడానికి ఇక్కడ టుక్ అయితే దొరుకుతాయి. సో అవి తీసుకుంటే దగ్గర దగ్గర 50 బాత్స్ అంటే 50 బాతులు అయితే తీసుకుంటారు. మనం ట్యాక్సీ కావాలంటే ట్యాక్సీ బుక్ చేసుకోవచ్చు, టుక్ కావాలంటే టుక్ అయితే తీసుకొని పోవచ్చు. ఇక్కడ నుంచి చూద్దాం, ఏదైనా ట్యాక్సీ తీసుకొని బయటికి అయితే వెళ్ళిపోదాం మనము. ఎందుకంటే మనతో పాటు ఇంకొక అతను అయితే ఉన్నాడు. సో మనం ఇద్దరం కలిసి ట్యాక్సీ తీసుకుని అయితే వెళ్తున్నాము. సో బోల్ట్లో చాలా చీప్ అనమాట. సో ఫస్ట్లో నేను గ్రాబ్ చీప్ అనుకున్నా, కానీ బోర్డులో చూసుకుంటే చాలా చీప్ ఉన్నాయి.
ఈ గ్రాబ్కి బోల్ట్కి కంపేర్ చేసుకుంటే బోల్టే చాలా మేలు. సో ఎండ అయితే మామూలుగా లేదు ఇక్కడ కూడా, బ్యాంకాక్ కన్నా ఇక్కడే చాలా ఎక్కువ ఉంది పటాయాలో ఎండ. సో చూడాలి మళ్ళీ. సో మనతో పాటు ఒకతను అయితే ఉన్నాడు, ఇద్దరం కలిసి ట్యాక్సీలో అయితే వెళ్ళిపోదాము. బుక్ చేసినామన్నమాట. ఇక్కడ నుంచి ఇద్దరు కలిపి ట్యాక్సీలో 100 బాతులు అయితే తీసుకుంటున్నారు. మనం టుక్ అయితేనా సింగిల్ అయితేనా టుక్ తీసుకుంటే 50 బాతులు అయితే సరిపోతుంది. సో డైరెక్ట్ హాస్టల్కి అయితే వెళ్ళిపోదాము. సో మనకు హాస్టల్ కూడా ఇక్కడే వాకింగ్ స్ట్రీట్ దగ్గరలో అయితే ఉందన్నమాట. సో డైరెక్ట్ అక్కడికే వెళ్తున్నాం మనం ఇప్పుడు. సో ఈరోజు చూసుకుంటే 31st. ఈరోజు అయితే మామూలుగా ఉండదు మొత్తం పటాయాలో. 31st నైటు ఇక్కడ పటాయాలో బాగా పార్టీలు, తర్వాత 31st సంబంధించిన క్రాకులు అవి పిలుస్తారు. చాలా బాగుంటుంది పటాయా అంతా. సో చూద్దాం, వీలైతే ఈరోజు నైట్ ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇక్కడ చూసుకుంటే పటాయాలో మొత్తము న్యూ ఇయర్కి సెలబ్రేషన్ అయితే జరుగుతుంది. ఇదంతా బీచ్ సైడ్ అనమాట, వాకింగ్ స్ట్రీట్ దగ్గరలో బీచ్ సైడు. సో మొత్తం అయితే ప్రిపరేషన్ అయితే చాలా బాగా జరుగుతుంది. ఈరోజు రాత్రికి అయితే మామూలుగా అయితే ఉండదు. చూసారా, మొత్తం స్టాల్స్ అన్నీ ఓపెన్ చేసినారు ఇక్కడ చూసుకోవచ్చు. ఇప్పుడే హాస్టల్కి అయితే చేరుకున్నాము. హాస్టల్ అయితే మామూలుగా లేదు. ఇక్కడ చూసుకుంటే ఇక్కడే ఉందన్నమాట మన హాస్టల్. ఎందుకంటే ఇది వాకింగ్ స్ట్రీట్కి కొద్దిగా దూరంలో అయితే ఉంది. దగ్గర 3 కిలోమీటర్లు అట్లా ఉంది అనమాట వాకింగ్ స్ట్రీట్కి ఇక్కడికి రావడానికి. కానీ ఇది ఇంకా లాస్ట్ ఫైనల్లో మనకు ఇదైతే బుక్ చేసుకున్నాము. మొత్తం ఫుల్, ఎందుకంటే న్యూ ఇయర్ కాబట్టి మొత్తం ఎక్కడ చూసినా ఫుల్ ఉన్నాయి. మామూలుగా లేదు హాస్టల్. స్విమ్మింగ్ పూల్ ఉంది, అన్నీ ఉన్నాయి ఇక్కడ చూసుకుంటే. సో ఇదంతా చాలా డీసెంట్గా ఉండే హాస్టల్. ఇటు పక్క మనం వాకింగ్ స్ట్రీట్లో వెళ్తే కన్నా ఎక్కువ మాత్రం ఎక్కడ చూసినా సౌండ్లు, వాకింగ్, నైట్ లైఫ్. సో అదంతా వేరే లెవెల్లో ఉంటుంది. న్యూ ఇయర్ సెలబ్రేషన్లు చాలా బాగుంటాయి ఇక్కడ పటాయాలో. చాలామంది లైక్ చేస్తారు పటాయాకి రావడానికి. సో ఇప్పుడైతే మనం అక్కడికి వెళ్ళబోతున్నాము. ఈ నైట్ అంతా మెలకువలో ఉంటుంది. న్యూ ఇయర్ సెలబ్రేషను చాలా బాగుంటుంది. ప్రజెంట్ అయితే పటాయాలోని బీచ్ దగ్గర అయితే ఉన్నాము. మొత్తం ప్రిపేర్ చేసుకున్నారు ఫస్టే. ఈ లాస్ట్ కార్నర్లో పటాయా అనే పేరు కనబడుతుంది కదా, అక్కడి వరకు అయితే ఎక్కడే కానీ కూర్చోవడానికి కూడా స్థలం ఉండదు. సో అంత క్రౌడ్ అయితే ఉంటుంది. సో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. సో ఇక్కడ నుంచి చూసుకుంటే ఫుడ్ కోర్టు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఆ లాస్ట్ వరకు. ఇదంతా ఫుడ్ అరేంజ్మెంట్ ఇక్కడ చేశారనమాట వీళ్ళు. సో ఇవన్నీ పురుగులు అనమాట ఇవి. సో తీసుకునే వాళ్ళు ఇవి కానీ తీసుకుంటారు, తినేవాళ్ళు. సో రకరకాల ఫుడ్ ఐటమ్స్. ఇదంతా ఫుడ్ కోర్టే. ఇటు పక్క అంతా చూసుకుంటే ఫుడ్ కోర్టే అనమాట. సో ప్రిపరేషన్ అయితే మొదలైపోయింది. సో న్యూ ఇయర్ సందర్భంగా ఈ విధంగా అయితే అరేంజ్ చేశారు వీళ్ళు. సో చాలా బాగుంది. సో ఇవన్నీ జెల్లీ ఫిష్, మొత్తం సీ ఫుడ్ లాంటిది, ఫ్రెష్గా ఉన్నాయన్నీ. చాలా బాగుంది ఫుడ్ కోర్ట్ అంతా. ఇంకా ఇటు సైడ్ మొత్తం చూసుకుంటే ఆ లాస్ట్ వరకు ఫుడ్ కోర్టు. సో పటాయా ఇస్ ద బెస్ట్ అనుకోవచ్చు చూసుకుంటే. నైట్ లైఫ్, న్యూ ఇయర్. సో ఒక 3 రోజులు ట్రిప్ వేసుకుంటే కన్నా చాలా బాగుంటుంది. 3 రోజులు 4 రోజులు. సో న్యూ ఇయర్కి వస్తే సూపర్ ప్లేస్ అనమాట ఇది. సో బ్యాంకాక్లో కూడా ఈ విధంగా అయితే హడావిడి అయితే ఉండదు ఇక్కడ పటాయాలు ఉన్నట్టు. సో బాగా ఆకలేస్తుంది. సో ఏదైనా తినేసి రెడీ అయితే ఉంటే కన్నా సో మనం రాత్రి అంతా ఎనర్జీ అయితే ఉంటుంది. సో ఇక్కడ చూసుకుంటే ఒక ఇండియన్ రెస్టారెంట్ అయితే ఉంది ఇక్కడ. సో ఏమేమి దొరుకుతాయో మొత్తం చూద్దాము. ఎందుకంటే థాయ్ ఫుడ్ తిని బోర్ కొట్టింది. సో ఇక్కడ ఏదైనా మంచి బిర్యానీ ఏదైనా తీసుకొని తినేసి రెడీ అవుతాం. ప్రిపరేషన్ అయితే చేసుకుందాం మనము న్యూ ఇయర్కి. బిర్యానీ అయితే వచ్చేసింది మనకు. దగ్గర చూసుకుంటే సలాడ్ ఉంది. అదేవిధంగా బిర్యానీ చూసే స్మెల్ బాగుంది. చేద్దాం ఎలా ఉంటుందో ఏంటో మరి. బాగుంది బిర్యానీ అయితే సూపర్గా ఉంది. ఇందులో సలాడ్ కూడా ఉంది అనమాట. వారం రోజుల తర్వాత ఇప్పుడైతే మళ్ళీ బిర్యానీ తింటున్నాం. బాగుంది బిర్యానీ అయితే సూపర్గా ఉంది అనమాట. బాగుంది బడియా. ఇప్పుడైతే మనము పటాయాలోని వాకింగ్ స్ట్రీట్కి అయితే వచ్చాము. ఇదే అనమాట మెయిన్ స్ట్రీటు. పటాయాలోని వాకింగ్ స్ట్రీట్ ఇదే. లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుంది ఏంటనేది. వాకింగ్ స్ట్రీట్కి ఎంటర్ అయిపోతున్నాము. సో మామూలుగా ఉండదు, మొత్తం అంతా ఫుల్ బిజీ క్రౌడ్. అందులోనూ ఇంకా చూసుకుంటే న్యూ ఇయర్ సెలబ్రేషన్లు జరుగుతున్నాయి. అదేవిధంగా ఈ వాకింగ్ స్ట్రీట్ మామూలుగానే బిజీగా అయితే ఉంటుంది. సో ఇక్కడ చూసుకుంటే మొత్తం ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. చూసారు కదా, ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది వాకింగ్ స్ట్రీట్. ఇక్కడ నుంచి లాస్ట్ వరకు అనమాట. చాలా ఫేమస్ స్ట్రీట్ అందులోనూ. సో ఎక్కడ చూసినా ఇక్కడ చూసుకుంటే పోలీసు వాళ్ళు కూడా ఉంటారు. ఈ విధంగా పోలీసు వాళ్ళు స్ట్రిక్ట్గా ఉంటారనమాట, ఏ గొడవ జరగకుండా. 12 గంటలకైతే రాత్రి దీని బ్యాక్ సైడ్ ఫైర్ వర్క్స్ అయితే జరుపుతారు. అది కూడా చాలా బాగుంటుంది. అండ్ అదేవిధంగా ఇంకో సెలబ్రేషన్ అయితే జరుగుతుంది, న్యూ ఇయర్ సెలబ్రేషను. అది కూడా చాలా బాగుంటుంది. మొత్తము 3 చోట్ల అయితే సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. సిగరెట్ మ్యాజిక్ ఇది.
చెప్పిన అర్థం కాదు. నా పక్కన కనబడుతుంది కదా, ఈ అమ్మాయి వచ్చి చైనా నుండి. సో నాకు ఇక్కడే హాస్టల్లో పరిచయం అయితే అయింది. సో వాకింగ్ స్ట్రీట్కి వెళ్తున్నా కదా అని సో మనతో పాటే వచ్చిందనమాట. సో అక్కడంతా సెలబ్రేషన్లో తర్వాత వాకింగ్ స్ట్రీట్లో కలిసి అయితే తిరిగాము చాలా చోట్ల. ఈ అమ్మాయి చూసుకుంటే ఇక్కడే జాబ్ అయితే చేస్తుంది, టీచరు. ఇక్కడే చంగ్మాయ్ అనే ఒక ఏరియాలో థాయిలాండ్లో అయితే పనిచేస్తుంది. సో అలా కలిసి అయితే తిరిగాం. సో ఇప్పుడు టైం చూసుకుంటే ఇంకా 12 గంటలకు 15 నిమిషాలు తక్కువ ఉంది. అప్పుడే స్టార్ట్ చేసినాడు ఫైర్ వర్క్స్. సో ఇటు పక్క చూసుకుంటే పటాయా బీచ్ అనమాట ఇది. హ్యాపీ న్యూ ఇయర్. Whoa, so amazing. Whoa. So nice. Wow. So nice. Wow. That's nice. Whoa. Whoa. Some more coming. Yeah. Wow. మనమైతే కన్నా ఇక్కడికైతే వచ్చాము. ఇది మోనో పటాయా 2024 న్యూ సెలబ్రేషన్ అనమాట, న్యూ ఇయర్ సెలబ్రేషను.
సో ఇక్కడ జరిగే ప్రోగ్రామ్ చూడడానికి లోపలికి అయితే వెళ్తున్నాము. సో నాకైతే ఆల్రెడీ రిజిస్టర్ అయితే చేయించుకున్నా కాబట్టి పర్లేదు, పోవచ్చు లోపలికి. సో ఇక్కడ న్యూ ఇయర్కి సంబంధించిన ఒక ప్రోగ్రామ్ అనేది జరుగుతుంది. సో రీసెర్చ్ చేయించుకుంటే ఇటువంటిది పెడతారు. సో మనము ఈజీగా అయితే లోపలికి వెళ్ళొచ్చు. అంతా లోకల్స్ ఎక్కువ, లోకల్స్ కొరియా వాళ్ళు, చైనా వాళ్ళు. సో దాని ప్రోగ్రామ్ చూడడానికి వెళ్తారు లోపలికి.